అసంఘటిత కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయడానికి వెళ్తున్న సిఐటి నాయకుల ముందస్తు అరెస్ట్ చేయడం అక్రమమని సిఐటి జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ విమర్శించారు. పోస్టాఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నిన్న 21వ తేదీన ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేస్తున్న కార్మికులను ప్రభుత్వము పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. హమాలీ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి సమాజంలో పనిచేస్తూ ఇలా వస్తువులు సరఫరా కావడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కార్మికులు హమాలీ కార్మికులు. మరి హమాలీ కార్మికులకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయలేదు. వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే భవన నిర్మాణ కాలంలో వెల్ఫేర్ బోర్డు ఉంది, కానీ దాంట్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకుండా అందులో బోర్డులో ఉన్నటువంటి డబ్బులను ప్రభుత్వమే వినియోగించుకుంటుంది, కార్మికుల సంక్షేమం కోసము ఉపయోగించట్లేదు. ఇలా అనేక మంది ట్రాన్స్పోర్ట్ రంగంలో, ప్రైవేటు ఆటో రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. ఇలా చదువు అయిపోయిన వెంటనే వేరే ఉద్యోగాలు లేక సొంతగా ఆటోలు అప్పు చేసి ఇన్సూరెన్స్లో అట్లా తీసుకొచ్చి పనిచేస్తూ ఫైనాన్స్లో తెచ్చుకొని నడిపించుకుంటూ జీవనం గడిపిస్తూ ఉన్నారు. మరి ఇలా ఆటో కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ అనేది లేదు. ఇలా ఎంబీ యాక్ట్ చట్టంతో వాళ్ళ మీద అనేకమైనటువంటి దాడి ప్రభుత్వము చేస్తూ ఉన్నది. మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, హమాలీ రంగం కార్మికులు, ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులు అనేక మంది ఇలా అసంఘటిత రంగ కార్మికులుగా పనిచేస్తున్నారు. సంఖ్య కూడా వీళ్ళది ఎక్కువనే ఉంది. మరి ప్రభుత్వం వీళ్ళకు ఎలాంటి భద్రత కానీ, ఎలాంటి సామాజిక భద్రత కానీ, ఎలాంటి పని భద్రత కానీ కల్పించడం లేదు. ఇలా వాళ్లకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉన్నది. అందుకే సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డుల ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేసి ఇలా వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి కార్మిక చట్టాల అమలు కోసము వాటి యొక్క భద్రత కోసం మేము కార్మిక రంగంలో ఉన్నటువంటి అందరం కూడా సిఐటిగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవసరం ఉన్నట్టుంది. మరి అందుకే ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం, కార్మికులందరినీ ఐక్యంగా ఉండడం కోసం మేము సంఘటితం చేయడానికి, అసంఘటిత రంగ కార్మికుల్లో సిఐటిగా వాళ్ళ మధ్యలో ఐక్యత తీసుకురావడానికి, వాళ్ళని ఐక్యం చేయడానికి, వాళ్ళను కలిసి పోరాటాలకు నింపడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసము ఏర్పాటు చేసేటటువంటి ఈ పథకాల కోసము వాళ్ళ